హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో, ఈరోజు మంచి హెయిర్ ప్యాక్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో ఏంటంటే ఒక మంచి హెయిర్ ప్యాక్, హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది గోరింటాకు చెట్టు అనమాట. ఆకులన్నీ కొంచెం తుంచేసి అలాగే మందారం పువ్వు అలాగే ఆకు కూడా. మనకి ఈ హెయిర్ ప్యాక్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఎవరైతే హెయిర్ ఫాల్ దాంతో ఎవరు ఇబ్బంది పడుతున్నారో, ఫ్రిజీ హెయిర్, అలాగే మనకి హెయిర్ అనేది కూడా రీగ్రోత్ కావాలని అనుకుంటారనమాట. సో దానివల్ల అలాగే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. న్యాచురల్ హోమ్ మేడ్ హెయిర్ కలర్ అని కూడా చెప్పచ్చు. ఇందులో మనం కొంచెం గోరింటాకు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి సో మొత్తం అంతా గోరింటాకే కాకుండా ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే అన్నిటికీ మంచిదన్నమాట. మనం ఇప్పుడు మందారం పువ్వు అలాగే ఆకు అలాగే గోరింటాకు అలాగే ఇంకా మాకు ఫ్రెష్గా చెట్లు ఉన్నాయి కాబట్టి వెంటనే తుంచి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటానమాట. ఇది మంత్లీ వన్స్ అలా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. లేదు 15 డేస్కి ఒకసారైనా పెట్టుకోవచ్చు. అలాగే దీనివల్ల డాండ్రఫ్ ఎవరికైనా ఉన్నా సరే డాండ్రఫ్ కూడా పోతుందండి. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తున్నాను క్లియర్గా. గోరింటాకు, మందారాకు, అలాగే మందార పువ్వు. సో ఇలాంటిది తీసుకోవాలి. వీటిలో చాలా టైప్స్ ఉంటాయి. సో ఇదైతే చాలా మంచిదన్నమాట. అలాగే నిమ్మకాయ. సో ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను. అలాగే గిన్నెలో ఏంటంటే కర్డ్ అలాగే మెంతులు. సో ఇది మీరు ముందుగా నానబెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే అప్పటికప్పటికైనా చక్కగా మనకి పేస్ట్లా చేసుకోవచ్చు కాబట్టి పర్వాలేదు. సో ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇప్పుడు హెయిర్ ప్యాక్ అనేది రెడీ చేసుకుంటాము. సో ఇదేంటంటే పడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. అండ్ ఇదంతా చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే నిమ్మకాయ కూడా కొంచెం పిండేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. సో నాకు ప్రాబ్లం ఏంటి అని అంటే హెయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్ చాలామందికి ఉంటుంది కదా. ప్రెగ్నెన్సీ టైంలో ఎస్పెషల్లీ మనకి ప్రెగ్నెన్సీ టైంలో లేదా ఆఫ్టర్ డెలివరీ కూడా మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. హెయిర్ అనేది చాలా పలచబడిపోతూ ఉంటుంది. అలాగే మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ముందు నుంచి కేర్ తీసుకుంటా ఉంటే మనం ఇంటి దగ్గర ఎలాంటి ప్రోడక్ట్స్ వాడకుండా ఇంటి దగ్గర న్యాచురల్ ప్యాక్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ కింద చేసేసుకొని చక్కగా ఇది అన్నిటికీ యూజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ఆడేసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకోవడమేనండి. సో నేను ఏంటంటే ఎస్పెషల్లీ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి పల్లెటూర్లు ఇవన్నీ చక్కగా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. సో నాకు అక్కడ అవైలబుల్ లేదు, ఇక్కడ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నేను హెయిర్ ప్యాక్ అనేది మా అమ్మగారు నాకు పెడతారనమాట. సో హెయిర్ అంతా కొంచెం నీట్గా కోమ్ చేసేసుకొని ట్యాంగిల్స్ లేకుండా ఈ విధంగా అప్లై చేసేసుకోవడమే. మొత్తం హెయిర్ అంతా చక్కగా పైనుంచి కింద వరకు మొత్తం అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం పైకి పెట్టేసుకుంటే క్లిప్లా పెట్టేసుకుంటే ఒక 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఒక 1 అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసేసుకున్నానండి. సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఆఫ్టర్ వాష్ కూడా నేను హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తానన్నమాట. హెయిర్కి మనం అప్లై చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి రిజల్ట్ అనేది. ఏదో పైన అప్లై చేసుకోకుండా చక్కగా నీట్గా కొంచెం టైం స్పెండ్ చేసి అప్లై చేసుకోండి. సో ఆఫ్టర్ వాష్ చూసారు కదా హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది. చాలా చాలా బాగుంటుంది. అలాగే చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇలా మంత్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట మెయిన్. అలాగే రీగ్రోత్కి, హెయిర్ ఫాల్కి అన్నిటికి చక్కగా మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. లైక్, షేర్, కామెంట్. బాయ్.